వరసకు అన్నయ్య కూతురు అయిన యువతిని తల్లిని చేసిన మృగాడిని ఎట్టకేలకు శనివారం విజయవాడలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి గోశాల సమీపంలోని ప్రహ్లాదపురానికి చెందిన ఓ బాలికకు తల్లి చిన్నతనంలోనే మృతి చెందడంతో తండ్రి వేరే వివాహం చేసుకోవడంతో ఆమె అమ్మమ్మ సంరక్షణలో ఉంది. కాగా 2012లో బాలిక అమ్మమ్మ మృతి చెందడంతో పిన్ని చిన్నాన్ల వద్ద ఉండేది. కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత బాలికకు యుక్త వయసు వచ్చాక ఆమె ఆస్తిని దక్కించుకోవాలని చిన్నాన్న కుట్రపన్నాడు. మాయమాటలు చెప్పి ఆమె వద్దనున్న 13 లక్షల రూపాయలు తీసుకుని చినుముషిడివాడలో స్థలం కొనుగోలు చేశాడని, ఆ స్థలం వివాదాస్పదం కావడంతో చిన్నాన్నను ఆమె నిలదీసింది. దీంతో 2013లో ఇంట్లో ఆమె పిన్ని లేని సమయంలో బలవంతంగా అనుభవించడంతో పాటు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 2015లో తమ దగ్గరి బంధువైన యువకుడితో ఆ యువతినిచ్చి వివాహం జరిపాడు. భర్తతో శ్రీకాకుళం కాపురానికి వెళ్లిన 5 నెలలనే వారి మధ్య విభేదాలు రావడంతో ఆమెను తిరిగి ప్రహ్లాదపురానికి తీసుకువచ్చాడు. అనంతరం ఆమెపై చిన్నాన్న లైంగిక దాడికి పాల్పడడంతో గర్భవతి అయింది. ఈ విషయం బయటకు పొక్కితే తమ పరువు పోతుందని ఆమెను 2017లో మలేషియా పంపాడు. డెలివరీ సమయానికి విజయవాడ తీసుకువచ్చి ఓ ఆసుపత్రిలో చేర్చాడు. ఆసుపత్రి రిజిస్టర్లో బిడ్డ తండ్రిగా చిన్నాన్నే సంతకం చేశాడని సిఐ పేర్కొన్నారు. కాగా తనను స్థలం పేరిట మోసం చేసి 13 లక్షల రూపాయల నగదుతో పాటు 30 తులాల బంగారాన్ని కాజేయడంతో పాటు తల్లిని చేశాడంటూ చిన్నాన్నపై ఆమె 2023లో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు అరెస్టు చేయకుండా నిందితుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఆ అప్పీల్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీంతో నిందితుడిని విజయవాడలో అరెస్ట్ చేసినట్లు సిఐ సతీష్ కుమార్ తెలిపారు. వెస్ట్ ఏసీపీ పృథ్వీరాజ్ తగిన ఆధారాలతో నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. నమస్తే అండి. నేను పెందుర్తి పోలీస్ స్టేషన్లో మా బాబాయ్ మీద నాపై లైంగిక దాడులు చేసిన మా బాబాయ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. నాకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు లేని మూలన నా అమ్మమ్మ తాతయ్య నన్ను పెంచి పెద్ద చేశారు. ఎప్పుడైతే వాళ్ళు ముసలైపోయి చనిపోవడం అంటూ జరిగిందో అప్పటి నుండి పెబ్బిలి రవికుమార్ ఇంకా మా పిన్ని నన్ను గార్డియన్గా చూసుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ మంచి మనుషులు కాదండి. వాళ్ళు నన్ను ఎంతో బాధించారు. ఇంకా నన్ను లైంగికంగా కూడా వేధించాడు. ఆ విషయాలన్నీ కూడా మా పిన్నితో కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆవిడ తన భర్తకేసే సపోర్ట్ ఇచ్చేది. అంతేకాకుండా మా అమ్మమ్మ తాతయ్య నాకు మా అమ్మకి ఇవ్వాల్సిన ఆస్తి అంటూ నాకు ఇచ్చారు. అది కూడా కాజేయడం కోసమని నన్ను ఎంతో మానసికంగా క్షోభ పెట్టారు. ఇంకా నాకు ఒక మ్యారేజ్ చేసి ఆ మ్యారేజ్ కూడా చెడగొట్టారు బ్లాక్మెయిల్ చేసి. దానివల్ల తర్వాత ఇతని వేధింపుల కారణంగా నాకు ఒక పాప కూడా కలిగింది. ఈ ఈ అరాచకాలన్నిటికీ నేను కేసు వేయడం అంటూ జరిగింది. కొన్నాళ్ళ తర్వాత నాకు సెకండ్ మ్యారేజ్ కూడా చేశారు. అప్పుడు కూడా సేమ్ ఇదే రిపీట్ చేశారు. ఇంకా నేను భరించదలుచుకోలేదు. నేను బయటకు వచ్చి చెప్పాను, కంప్లైంట్ ఇచ్చాను. నా పాపకి, నాకు, ఇంకా నా భర్తకి, అందరికీ కూడా ఎన్నో బెదిరింపులు చేశాడు. మమ్మల్ని చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఇప్పుడు రిమాండ్కి తీసుకెళ్లారండి. పోలీసు వారు నాకు న్యాయం చేసినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు అండి. వాడు ఏంటంటే ఎవరొకరు పెద్ద మనుషుల చేత రాజకీయ పరంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వలన వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి ఏదో ఒక విధంగా బయటకు వస్తున్నాడు. ఇంకా నేను డిఎన్ఏ పరీక్ష కూడా చెయ్యండి, నాకు నా పాపకి ఎంతో అన్యాయం జరిగింది, మమ్మల్ని కంప్లీట్గా రోడ్డు మీద పెట్టేశాడు, నాకంటూ ఏమీ లేకుండా చేశాడు, ఇంకా మాకంటే లైఫే లేకుండా చేశాడు, ఇంకా నాకేం న్యాయం జరుగుతుందో తెలియదు, కానీ నా బిడ్డ కూడా అన్యాయం అవుతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి డిఎన్ఏ చేయించండి, చేయించి నా బిడ్డకు జరగాల్సిన న్యాయం చేయండి.
ఈ ఎవరైతే ఈ ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద మనుషులందరూ రాజకీయ పరంగా కూడా వాడు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకొని ఎప్పుడు ఏ పార్టీ అయితే ఆ పార్టీకి షిఫ్ట్ అవుతూ ఉంటాడు. ఎవరు కూడా దయచేసి సపోర్ట్ చేయకండి. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి కూడా జరగకూడదు. ఆడపిల్లల జీవితంతో నన్ను ఎంతో ఆడుకున్నాడు. నాకు భవిష్యత్తు అంటూ లేకుండా చేశాడు. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను బ్రతిమలాడుకుంటున్నానండి.